హలో ఫుడీస్, వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్. సిట్ ఫుడ్ డిలైట్లో చాలా యమ్మీగా మనము క్యారెట్ రైస్ని చేసేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ చేసుకునే రైస్ మీకు బోర్ కొట్టేసినప్పుడు ఈ రైస్ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కడాయి వేడెక్కిన తర్వాత మాత్రమే నేతిని యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేశాను. శుభ్రంగా కరిగిన తర్వాత చెక్క, లవంగాలు, అలాగే కాస్త జీలకర్ర, బిర్యానీ ఆకు, వేరుశనగ పప్పు, జీడిపప్పుని యాడ్ చేశాను. ఇవి బాగా వేగాలి. ముందే చెప్తున్నానండి, ఇక్కడ మీకు లవంగాలు ఎక్కువ పట్ట, ఒక 4 సరిపోతాయి. అలాగే ఒక ఉల్లిపాయని యాడ్ చేయండి, సన్నగా నిలువుగా తరిగి. ఈ ఉల్లిపాయ వేగితేనే బాగుంటుంది ఎప్పుడైనా, ఏ కూరలో కానీ, పలావ్లో కానీ, బిర్యానీలో కానీ. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, నిలవ పెట్టుకోవాలి ఇంట్లో ఒక 6 నెలలకి అనే వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 2 క్యారెట్లు తీసుకున్నాను, సన్నగా తరిగేయండి. తర్వాత దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేయండి. చాలా సింపుల్ అండి. మీ పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకి దీన్ని చక్కగా ఇచ్చేయచ్చు అనమాట. అలాగే కొంచెం గరం మసాలాని యాడ్ చేయండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఉడకపెట్టుకుని ఆరబెట్టినటువంటి రైస్ని, నేను ఇక్కడ బిర్యానీ రైస్ వాడాను, రైస్ని యాడ్ చేసేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. వితిన్ మీకు 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఈ రైస్ ఆరవటం వల్ల చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీంట్లో మీరు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి క్యారెట్ రైస్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట ఈ క్యారెట్ రైస్ని. ఆఖరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.